ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కాపులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన యానాం కనకాలపేట ప్రాంత భూముల వేలం రికార్డు స్థాయిలో ముగిసింది. 2 ఎకరాల భూమికి నెలకు 1,36,000 రూపాయలు లీజు ధర నమోదవడం విశేషం. ఈ లీజును భూపతిరాజు సాయిరాజు 11 సంవత్సరాల కాలానికి దక్కించుకోగా మరో భూమి వేలాన్ని అధికారులు రద్దు చేసి తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సీతారామస్వామి దేవస్థానం కాపులపాలెం తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి ఈ స్వామికి చెందినటువంటి సర్వే నంబరు 161లో 2 ఎకరాల భూమికి పాట పట్టడం జరిగింది. అదేవిధంగా అదే సర్వే నంబర్లో ఎకరా 72 సెంట్లు కలిపి 3 ఎకరాల 72 సెంట్లు ఈరోజు 11 సంవత్సరాల కాల పరిమితికి లీజుకి పబ్లిక్ ఆక్షన్ పెట్టడం జరిగింది. అయితే ఇందులో మొదటి ప్రతిగా 2 ఎకరాలు పెట్టాం. ఆ 2 ఎకరాలకి 1,36,000 రూపాయలకి నెల ఒక్కింటికి పాట జరిగింది. భూపతిరాజు సుదర్శన్ రాజు గారు ఐఏఎస్ గారు, సాయిరాజు గారు ఐఏఎస్ బిడ్డర్గా వచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా రెండో బిట్టు కూడా 161 సర్వే నెంబర్లో ఎకరా 72 సెంట్లు కూడా వెంటనే పాట పెట్టడం జరిగింది. అయితే ఆ పాటకు కూడా డిపాజిట్దారులు అందరూ డిపాజిట్ కట్టి ఉన్నారు, కానీ ఎవరూ కూడా పబ్లిక్ ఆక్షన్ పాడటానికి ముందుకు రాలేదు. మరి దేవస్థానం వారి పాట 50,000 నుంచి మొదలుపెట్టి 20,000 వరకు కూడా తగ్గింపు చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా పాటదారులు ఎవరో సుముఖత చూపించకపోవటం వల్ల ఆ ఒక్క బిట్టుని వాయిదా వేసాం. మరలా ఒక నెల రోజు వ్యవధిలోనే తిరిగి మళ్ళీ దాన్ని బహిరంగ వేలం పాట పెడతాం. పెట్టేటప్పుడు మళ్ళీ పత్రికల ద్వారా కానీ, ట్రంప్ ద్వారా కానీ అందరికీ తెలిసే విధంగా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా, సీల్ టెండర్ ద్వారా మళ్ళీ బహిరంగ వేలంగా పబ్లిక్ ఆక్షన్ పెడతాం. ఈ రోజు వచ్చినటువంటి బిడ్ ఏదైతే ఉందో 1,36,000, అది దగ్గర దగ్గర సంవత్సరానికి ఇంచుమించు 16 లక్షల రూపాయలు, 16,32,000 రూపాయలు ఒక సంవత్సరం ఒకటికి వచ్చింది. అలాగే 11 సంవత్సరాలకి సుమారు 1 కోటి చిల్లరి ఆదాయం ఆ స్వామివారికి సమకూరింది. మరి ఇదే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఐడోల్గా ఉన్నటువంటి భూములు, అంటే ఏ విధమైన ఆదాయం రాకుండా ఇలా బీడుగు పట్టేసి పంటగా చేసుకోవడానికి సౌకర్యం లేని భూములన్నీ కూడా 11 సంవత్సరాల కాల పరిమితికి బహిరంగ వేలం పెట్టమని కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి దేవాదాయ శాఖ మార్చులు, గవర్నమెంట్ వారు మాకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రతి దేవాలయానికి కూడా ఇటువంటి భూములను గుర్తించి మేము 11 సంవత్సరాల పబ్లిక్ ఆక్షన్ పెట్టడం వల్ల దేవాలయానికి మరి విపరీతమైన ఆదాయం పెరిగి దేవాలయ అభివృద్ధికి దోహదపడుతుంది. మరి ఇదివరకు అయితే అగ్రికల్చర్ భూములన్నీ కూడా మనం 3 సంవత్సరాల కాల పరిమితికి పబ్లిక్ ఆక్షన్ పెట్టేవాళ్ళం. అవి 20,000 నుంచి 30,000 లోపు సంవత్సరం ఒక్కటికి పాట వచ్చేది. ఇప్పుడు ఈరోజు ఈ బీడు పట్టిన భూమిని నేను 11 సంవత్సరాలకు పాట పెట్టడం వలన నెల ఒక్కింటికే మనకి 1,36,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ విధంగా దేవస్థానం భూములు ఈ అన్యాక్రాంతం అవ్వకుండా దేవస్థానం స్వాధీనం చేసుకుని, మరి పంట పండటానికి అనుకూలంగా లేని భూములు, మరి రహదారులకి అనుకూలంగా లేని భూములు, ఈ ఐడోల్గా ఉన్న భూములన్నీ కూడా ఎక్కువ కాల పరిమితికి పబ్లిక్ ఆక్షన్ పెట్టడం వల్ల మరి పాడుకున్నటువంటి పాటదారులు కానివ్వండి, చుట్టుపక్కల రైతులు కానివ్వండి, వాళ్ళు ఉత్సాహంగా పాట నందు పాల్గొనడం వల్ల మరి దేవాలయాలకి ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందనేది మా భావన. షరతులు ఉన్నాయండి. మద్యపానం కానీ, మాంసాహారాలు కానీ అటువంటి వ్యాపారాలు చేయకూడదు. అదేవిధంగా శాశ్వత కట్టడాలు, స్లాబ్ రూపంలో ఇటువంటి కట్టడాలు కూడా ఎవరో కట్టకూడదు. టెంపరీ షెడ్లు మాత్రమే వేసుకుని వాళ్ళు వ్యాపారం నిర్వహించుకోవాలి. అవన్నీ షరతులు ముందుగానే పాటదారులందరికీ చదివి వినిపించడం జరిగింది. మరియు పాంప్లెట్ రూపంలో కూడా వాళ్ళకి ముందుగా ఇవ్వడమే జరిగింది. 15 రోజుల ముందే పేపర్లో కూడా ప్రకటన. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ మా భూమిని మాకు యాజ్ ఇట్ ఈజ్ అప్పగించే నిర్ణయము. అతిక్రమించినట్లే పాటదారుని వెంటనే పాట రద్దుపరిచి అతని అపరాధ రుసుము కింద అతను కట్టవలసిన డబ్బును కూడా దేవస్థానానికి జమ పడుతుంది, పర్ఫిట్ చేయబడుతుంది. ఇప్పుడు ఇతను ఐఎస్ బిడ్డర్ ఎవరైతే ఉన్నాడో అతను ఇప్పుడు ఈ ధరవత్తో పాటు 1 సంవత్సర కాల పరిమితికి అడ్వాన్స్ కౌలు కట్టాలి మాకు. అడ్వాన్స్ కౌలు కట్టడంలో అతను కనుక ఫెయిల్ అయితే సెకండ్ హైయెస్ట్ బిడ్డర్కి అవకాశం ఇస్తాం. అదే అమౌంట్ అతను కనుక కడతానంటే అతనికి అవకాశం ఇస్తాం. అతను కూడా కట్టని పక్షంలో ఇరువురి కూడా ధరావత్తులు మేము పర్ఫిట్ చేసి తిరిగి మళ్ళీ బహిరంగ వేలం పాట పెడతాం. ఇది ఒప్పందం. మరి అతను ప్రతి నెల కూడా దేవస్థానానికి చెల్లిస్తూ ఉండాలి. అతను ముందుగా పట్టినటువంటి అడ్వాన్స్ ఏదైతే ఉందో అది ఆఖరి 11వ సంవత్సరంలో ముద్ర చూసుకోవడం, దానికి ఏ విధమైన వడ్డీ ఇవ్వబడదు. అవన్నీ కూడా షరతుల రూపంలో ముందుగానే వాళ్ళకి తెలియపరిచాం. అట్లన్నింటికి అంగీకరించి ఆ పొలాన్ని కూడా వాళ్ళు స్వయంగా పరిశీలించుకున్న తర్వాతే పాటలో ఇంతమంది పబ్లిక్ ఆక్షన్లో పాడుకున్నారు. మీ అందరి సమక్షంలో కూడా పాట జరిగింది. మరి 1,36,000 ఈవేళ సీతారామ స్వామి టెంపుల్కి ఆదాయం సమకూరిందంటే సుమారు 11 సంవత్సరాలకి
1,79,00,000 ఆదాయం వచ్చిందంటే మరి ఈ విధంగా పాటలు పెట్టడం వల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖకి అనూహ్యమైన ఆ నిధులు సమకూరుతున్నాయి. పరిధిలోనే మరలా డేటు తెలియపరుస్తాం మీకు.